ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణం తీసింది. ఈ నిర్వాకం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తూర్పు పాకాల గ్రామానికి చెందిన మహిళ గత జూన్ 19న అనారోగ్య రీత్యా ఆసుపత్రికి వచ్చింది. జూన్ 22న ఆపరేషన్ చేశారు. 29న డిశ్చార్జ్ చేశారు. 2 నెలలు గడిచాక మహిళ కడుపులో ఇబ్బంది ప్రారంభమైంది. దీంతో ఆపరేషన్ చేసిన ఆసుపత్రికి వెళ్లడంతో చికిత్స చేసి తాత్కాలికంగా మందులు ఇచ్చి పంపించేశారు. అయినా ఇబ్బంది తొలగకపోవడంతో కాకినాడలో మరో ఆసుపత్రికి వెళ్లడంతో అక్కడి వైద్యులు కడుపులో క్లాత్ వదిలేసి కుట్టినట్లు నిర్ధారించారు. ఆ క్లాత్ను ఆపరేషన్ చేసి తీసినప్పటికీ ఆమె మృతి చెందింది. దీంతో మృతురాలు బంధువులు నీలాద్రిరావుపేట ఆసుపత్రి బయట ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనతో ఆసుపత్రి యాజమాన్యం దిగివచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆవిడకి మోషన్ అవ్వట్లేదు అన్నారు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్ గారు. అప్పుడు వాళ్ళకి మళ్ళీ సిటీ అడ్వైజ్ చేశారు. సిటీ తీయించుకోవడానికి డబ్బులు అరేంజ్ చేసుకుని లేట్ అయింది. తర్వాత 8వ తారీఖున వెళ్ళి సిటీ తీయించుకున్నాం. ఆ రోజు ఆదివారం అవడంతో రిపోర్ట్ రావటం కుదరలేదు. 9వ తారీఖున రిపోర్ట్ ఇచ్చారు మెక్సాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు. అదే మెక్సాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా వాళ్ళు సూట్ చేసుకుని వెళ్ళి తీయించుకున్న సెంటర్. 9వ తారీఖున డాక్టర్ గారి రిపోర్ట్ రాగానే చూసుకొని అది ఇమీడియట్గా ఇది పెద్ద సర్జరీ అవసరం అవుద్దమ్మా, ఇది మన దగ్గర అవుదని చెప్పి పంపించేసి అసలు ఇక్కడ పేగుల్లో అబ్స్ట్రక్షన్ ఉందని వచ్చింది రిపోర్ట్. అది క్లాత్ ఆపరేషన్ టైంలో